ఒకరు నిన్ను కావాలనుకుంటే పువ్వులా ఉండు, ఒకరు నిన్ను తొక్కాలనుకుంటే ముల్లులా ఉండు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది, జాగ్రత్త. వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకన అవుతావు. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు, వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు, ఆ మాటల వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికి తెలుస్తుంది ఆ గాయాల లోతు, వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఒకళ్ళని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మనల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పు, ఎందుకంటే మనల్ని బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు, రేపు ఆ కాగితం గాలిపటం అయితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. నీవు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించు కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. ఒకరి మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. అది మనకు బ్రతుకు అంటే నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు. కాబట్టి ఎవరి మనసును బాధ పెట్టకండి. మట్టి ముద్దను చేతితో పట్టుకొని ఉన్నప్పుడు అది చెయ్యి జారి కింద పడింది అనుకోండి, అది నేలను అంటుకుంటూ పోతుంది. అదే బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి, అంతేకాని జీవితంలో ఏదైనా ఒక విషయం అనుకున్నట్లు జరగనప్పుడు బెంగ పెట్టుకోకండి. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. అందరికీ శత్రువులానైనా బ్రతుకు, కానీ ఎవ్వరికీ బానిసలా మాత్రం బ్రతకకు. నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు, ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావాల్సింది కాస్త ఓర్పు మాత్రమే.
అందరినీ ప్రేమించు, కానీ ఎవ్వరి ప్రేమకు బానిస అవ్వకు. నిన్ను బాధపెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో ఒకటి నేర్చుకో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం. అది సంపద అయినా, సంతోషమైనా, ఎవరు ఏది ఇచ్చినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం. అది ప్రేమ అయినా, ద్వేషమైనా. నీ వెంట ఉంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించే వాళ్ళే. అవసరం ఉన్నంత వరకే వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న పెద్ద అన్నది కాదు, మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. కష్టాలు అందరికీ ఉంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. మనసుకు నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. కష్టపడడం మెట్లు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తాయి. పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే పొగ పెట్టడానికే అని అర్థం చేసుకో. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అనుమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది, నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.